అన్నా కొంచెం త్వరగా పోనివ్వండి అన్నా. అదే శుభం స్టోర్ రానమ్మ వాళ్ళ మూడో కూతురుతో విక్రమ్కి నిశ్చితార్థం. ఓం శ్రీమన్ మహాగణాధిపతయే నమః. అంతా అయిపోయిందేమో అన్నా, కొంచెం ఫాస్ట్గా పోనివ్వండి అన్నా. అయ్యా, ఇరువురు మొదట నిశ్చయితాంబూలాలు మార్చుకోండి. ఆ తరువాత అబ్బాయి అమ్మాయిల ఉంగరం మార్చుకునే కార్యక్రమం జరిపిద్దాం. కృష్ణ, ఏం నువ్వు చేసిన పని? అమ్మా, ఈ విక్రమ్ దుర్మార్గుడు. వీడు ఇంతకు ముందే ఒక అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయికి కడుపు కూడా చేశాడు. వీడిప్పుడు మన శివాని ట్రాప్ చేశాడు. అక్క, ఏంటి నువ్వు చెప్పేది? పిచ్చిదానా, వాడు పచ్చి మోసగాడే. ఎంత నీచుడంటే పెళ్లి చేసుకుని మోసం చేసిన అమ్మాయిని అమ్మేసి చేతులు దులుపుకున్న రాక్షసుడు. వీడితో నీకు నిశ్చితార్థం ఏంటి? ఏంటి కృష్ణ నువ్వు చెప్తుంది? నిజమమ్మా. వీడి గురించి సరిగ్గా తెలుసుకోకుండా, నాకు కనీసం చెప్పకుండా ఎందుకు నిశ్చితార్థం ఏర్పాటు చేశారు? ఈ నిశ్చితార్థానికి మీ రెండో కూతురుంది కదా కృష్ణ, తను మాత్రం అక్కడ ఉండకూడదు. ఒక్క సెకండ్ నేను లేటుగా వచ్చుంటే ఏమయ్యేదో తెలుసా? ఏంటమ్మా, వింటున్నాం కదా అని ఏదేదో నా కొడుకు గురించి మాట్లాడుతున్నావు? ఏదేదో కాదు, మీ కొడుకు చేసిన దారుణాల గురించే చెప్తున్నాను. చెప్పడం కాదు, వీడి మోసాన్ని మీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను. చూడండి. అత్తయ్య గారు, ఆ ఫోటోని చూడండి. అలాంటి వాటిని మీరు నమ్ముతారా? ఇంత క్లియర్గా నువ్వు మోసం చేసిన అమ్మాయి ఉన్న తర్వాత కూడా నమ్ముతావా అని ఎలా అంటారు? కృష్ణ, ఆ ఫోటో లోపల పెట్టు. అదేంటమ్మా, అతని నిజ స్వరూపం ఇది. అలాంటివి నమ్మకమ్మా.
ఎవరో మనమంటే గిట్టని వాళ్ళు ఇలా పుకార్లు చేసి మాయ చేసి ప్రచారం చేస్తుంటారు. ఈ రోజులో ఇలాంటి పనికిమాలిన పనులు చాలా అలవాటుగా చేస్తున్నారమ్మా. మంచి సంబంధం చూసుకుని మనమని తెలియగానే పనిగట్టుకుని మరీ ఇలా ప్రచారాలు చేస్తున్నారు. అమ్మా, ఇది గిట్టని వాళ్ళు చేసిన పని కాదు. నాకెవరూ ఇది పంపించలేదు. ఈ మోసగాడు మోసం చేసిన అమ్మాయి ఎదురుపడి మరీ చెప్పింది. ఏంటండి మీరు? నేనేమని చెప్పాను? మీ రెండో అమ్మాయిని పిలవద్దని చెప్పాం కదా. అయినా సరే పిలిచారు. వచ్చింది ఒక మూలను నుంచుని నిశ్చితార్థం చూసి వెళ్ళిపోకుండా నా కొడుకునే నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది చూడండి. ఈ అమ్మాయినా 30 రోజుల్లో విడిపోవాలని తాళి కట్టించుకుంది. అక్క, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నీకు అర్థం కావట్లేదు శివ. నువ్వు వాడి మాయలో ఉన్నావు. నేను చెప్పిన ప్రతి మాట నిజం. నా మాట నమ్మండి. ఇంకా చాలా ఆపు కృష్ణ. అది కాదమ్మా, నా మాట విను. ముందు నువ్వు నా మాట వినవే. నీలాగే విక్రమ్కి కూడా నీ చెల్లెలు ఇంకెవరితోనో పెళ్ళైనట్టు, అతనితో నీ చెల్లెలు తిరిగినట్టు ఫోటోలు వచ్చాయి తెలుసా నీకు? ఏంట్రానమ్మా నువ్వు మాట్లాడుతుంది? నిజమేనయ్యా. ఏంటి విక్రమ్ అలా ఉన్నావు? అత్తయ్య, ఏమైంది విక్రమ్? అది అత్తయ్య, అది ఏమైంది చెప్పు విక్రమ్. ఏంటి విక్రమ్ ఇవి? నిజంగా నా కూతురు అలాంటిది కాదు. అది ఎన్నటికీ అలాంటి పని చేయదు. అది నిన్నే ప్రేమించింది బాబు. అత్తయ్య, కంగారు పడకండి మీరు. ఇదెవరో గిట్టని వాళ్ళు అలా ఫోటోని మార్ఫింగ్ చేసి పంపించారు. నాకు తెలుసు. నేను ఇలాంటివి నమ్మను అత్తయ్య. నా శివప్రియ ఎలాంటిదో నాకు తెలుసు. తనని నేను ప్రేమించాను. తను ఎప్పటికీ అలాంటి పని చేయదని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అందరిలో ఇలాంటి ఫేక్ ఫొటోస్ చూపించి నా శివని అనుమానించడం ఇష్టం లేక మీకు మాత్రమే చూపించాను. మీకు ఇలాంటివి వస్తే పట్టించుకోవద్దు అత్తయ్య. చచ్చినా నమ్మను బాబు. తింగర మహందన, ఇవి నేను క్రియేట్ చేసినవే. హుసే, ఇలాంటి ఫోటోలు విక్రమ్ కూడా వచ్చాయి. నీకిచ్చినట్టే తనకు కూడా ఇచ్చారు. కానీ విక్రమ్ చాలా లౌక్యంతో నాకు మాత్రమే చూపించి ఇంకెవరు చూసినా తన కాబోయే భార్య పరువు పోతుందని పెద్ద మనసుతో ఆలోచించాడు. కానీ నువ్వు నీ చెల్లెలు కాబోయే భర్తని అందరిలో నుంచోపెట్టి పరువు తీస్తున్నావు కదే. అమ్మా, ఇవి మార్ఫింగ్ ఫోటోలు కావు, నిజమైన ఫోటోలు. ఇదంతా ఈ విక్రమ్ ఆడుతున్న నాటకం. వదిన గారు, మీకు నేనంటేనే ఎందుకో నచ్చదు. నా మీద కోపాన్ని మనసులో పెట్టుకుని మాట్లాడొద్దు. రేయ్, నీ జిత్తులు మారి తెలివితేటలు నా దగ్గర చూపించకు. నా గురించి నీకు పూర్తిగా తెలీదు. కృష్ణ, నీ చెల్లెలి కాబోయే భర్తను పట్టుకుని ఏంటి ఆ మాటలు? అమ్మా, వీడు మన శివానే కాదు,
మిమ్మల్ని పూర్తిగా నమ్మించాడు. నాన్న, మీరైనా నన్ను నమ్మండి. ఏంటండి ఇది? మమ్మల్ని ఇలా అవమానించడానికి ఈ ఏర్పాట్లన్నీ చేశారా ఏంటి? మీరందరూ కూడగట్టుకుని మరీ ఈ డ్రామాలు ఆడుతున్నారు. ఆపవే, ఇంకొక మాట మాట్లాడితే బాగుండదు. అమ్మా, నేను చెప్పేది నిజమమ్మా, నన్ను నమ్మండమ్మా. ఎలా నమ్ముతామే? నువ్వు చెప్పేవేవైనా నమ్మేలా ఉన్నాయా? అమ్మా, ఈ నీచుడు మోసం చేసిన అమ్మాయితోనే నిజం చెప్పిస్తాను, నమ్ముతారా? సరే వదిన గారు, మీరు నా గురించి లేనిపోని అసత్యాలు నిరూపించాలని చూస్తున్నారు. మిమ్మల్ని ఎవరో అలా నమ్మించారు. నమ్మించేది వంచన చేసేది నువ్వు. సరే, నేను మీరు అన్నట్టు మోసగాడినే అయితే నన్ను మోసగాడని నిరూపించండి. మీ కాళ్ళు పట్టుకొని క్షమించమని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఒకవేళ మీరు నేను మోసగాడిని నిరూపించకపోతే మీరే దగ్గరుండి మీ చేతుల మీదుగా ఈ నిశ్చితార్థం జరిపించాలి. జరిపిస్తారా? సరే, నువ్వు నా కాళ్ళు పట్టుకుంటావో లేక నేనే నా చేతులతో ఈ నిశ్చితార్థం జరిపిస్తాను, కాసేపట్లో తేలిపోతుంది. విక్రమ్, దాని మాటలేం పట్టించుకోకు బాబు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? లేదత్తయ్య, నన్ను నేను నిరూపించుకోవాలి కదా. అలానే వదిన గారికి నా గురించి తెలియాలి కదా. నేనెంత మంచోడనో ఆమెకు అర్థం అవ్వాలి. పదండి వెళ్దాం. రండి. ఏదే అమ్మాయి? ఇక్కడే ఉండాలమ్మా. నేను నా చేతులతో తీసుకొచ్చి ఇక్కడే జాయిన్ చేశాను. జాయిన్ చేస్తే ఏది అమ్మాయి? ఎక్కడుంది? అదేనండి అర్థం కావడం లేదు. ఆగవే నువ్వు. అది కాదమ్మా, ఇక్కడ నుంచి వేరే రూమ్కి ఏమైనా షిఫ్ట్ చేశారేమో. కనుక్కో అమ్మా మరి. నువ్వు ఉండవయ్యా. కృష్ణ, నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పే. రెండు కుటుంబాలతో ఆడుకుంటున్నావు. తమాషాలుగా ఉందా నీకు? అది కాదమ్మా, ఆ అమ్మాయి ఇక్కడే ఉండాలి. నా మాట నమ్మండి. ఎలా నమ్ముతావమ్మా? ఇక్కడ ఎవరూ లేకుండా నీ మాటలు ఎవరు నమ్ముతారు? ఇదేం పద్ధతిగా లేదండి. ఏదో విధంగా ఈ పెళ్లి చెడగొట్టాలని ఇక్కడికి తీసుకొచ్చి అనవసరమైన ప్రయత్నాలు చేస్తుంది ఈ అమ్మాయి. అయ్యో, మీకెలా చెప్పాలి? ఆ అమ్మాయికి ఇక్కడే ఫ్లూయిడ్స్ కూడా ఎక్కించారు. రాణమ్మ గారు, కేవలం మా అబ్బాయి ప్రేమించాడని ఒక మెట్టు దిగొచ్చామని మాత్రం మర్చిపోవద్దు. మా పరువు మా అబ్బాయి పరువు పోయేలా లేనిపోని నిందలు వేసి ఇలా చేయడం ఏమాత్రం బాగాలేదు. నేను చెప్పిన ప్రతి అక్షరం ఆపవే నువ్వు. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎవరండి మీరు? ఏం కావాలి మీ అందరికీ? ఈ నర్స్కి అంతా తెలుసు. నేను అమ్మాయిని జాయిన్ చేసినప్పుడు తనే ట్రీట్మెంట్ చేసింది. సిస్టర్, ఇందాక ఈ రూమ్ లో ఉన్న అమ్మాయి ఎక్కడుంది? ఈ రూమ్లోనా? అదే, డాక్టర్ గారు ఆ అమ్మాయి నీరసంగా ఉంది, ఫ్లూయిడ్స్ ఎక్కించమని చెప్పారు కదా. ఈ రోజు ఈ వార్డులోకి ఏ పేషెంట్ జాయిన్ అవ్వలేదే. అదేంటి నర్స్, నేనే కదా ఆ అమ్మాయిని అడ్మిట్ చేశాను. నేను మిమ్మల్ని చూస్తుందే ఇప్పుడు. ఏయ్, నిజం చెప్పు. అబద్ధాలు ఆడవంటే నేను ఊరికే వదలను. సెక్యూరిటీ, సెక్యూరిటీ. ఏ వదలవే. చేసిన రాద్ధాంతం చాలు. ఇంకా ఆపో. అమ్మా, ఆ నర్స్ అబద్ధం చెప్తుందమ్మా. ఆపో. అబద్ధాలు చెప్తుందా నర్సు కాదు నువ్వు. అమ్మా, నా మాట విను.
ఈ విక్రమ్ మంచివాడు కాదు. ఇంకొక్కసారి విక్రమ్ గురించి మాట్లాడేవంటే నీకు మర్యాదగా ఉండదు. వెళ్ళావు. అమ్మా, నీకెలా నిరూపించాలమ్మా? నువ్వే నిరూపించక్కర్లేదు. అరవకుండా అక్కడ ఆగిన నిశ్చితార్థాన్ని విక్రమ్ బాబు చెప్పినట్టు నీ చేతుల మీదే జరిపించు. అది కాదమ్మా, నేను అరవకుండా ఆటోలో వెళ్ళి కూర్చో. వెళ్ళమని చెప్తున్నాను కదా, వెళ్ళావు. అన్నయ్య గారు, మమ్మల్ని క్షమించండి. మీకు నచ్చకపోతే నిశ్చితార్థం ఆపేసుకుందాం. లేదండి, నిశ్చితార్థం జరగాలి. మీ అబ్బాయితో మా శివ పెళ్లి జరగాలి. జరిగిన పొరపాటుకి దాని తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నానండి. సరే, పదండి, వెళ్ళి ఆగిన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. పదండి, పదవయ్యా, పదబాబు. ఎలా ఉంది శిఖర? నేను కొట్టిన దెబ్బ దానికిచ్చిన ట్విస్ట్కి దిమ్మ తిరిగిపోయి ఉంటుంది. అలాగే అవ్వాలి మేడం. దానికి విక్రమ్ నిశ్చితార్థం ఆపాలని వెళ్లిన మీ అక్క చేతే మళ్ళీ ఆ నిశ్చితార్థం జరిపించాను. ఇది మామూలు షాక్ కాదు మేడం. ఆ కృష్ణకి అందరి ముందు పిచ్చిదైపోయి ఉంటుంది. నా క్యూట్ కోడలి మొహం ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆతృతగా ఉంది శిఖర. ఏ గూటికి వెళ్ళినా చివరికి ఈ గూటికే చేరాలి కదా మేడం. అవును శిఖర, దాన్ని ఈ గూటి నుంచి తరిమేసి ఏ గూడు లేకుండా రెక్కలు తెగిన పక్షిలాగా రోడ్డున పడేయాలి. అది నేను కళ్ళారా చూడాలి మేడం. మేడం, ఇంటికి ఆ అమ్మాయిని ఏం చేశారు? ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉండాలి, ఎవ్వరికి తెలియకూడదు. ఓకే? దాచాను శిఖర. ఎవ్వరికీ కనిపించని చోట, ఎవ్వరూ వెళ్లలేని ప్రాంతంలో భద్రంగా దాచాను. విక్రమ్ శివప్రియ మెళ్ళో తాళి కట్టిన తర్వాతే ఆ అమ్మాయి బయటకొస్తుంది. అప్పుడు బయటికొచ్చి మా పెద్దమ్మ వాళ్ళకి నిజం తెలిసిపోతే మీ పెద్దమ్మ గుండె ఖచ్చితంగా ఆగిపోతుంది. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. వల్లీ దేవసేన సమేతస్య సుబ్రహ్మణ్య స్వామినే నమః. ఓం పద్మే స్థితాం పద్మవర్ణాం తాం యోగం ప్రయేశ్వరం చంద్రాం ప్రభాసాం యశసా చరంతీం శ్రీం లోకే దేవదృష్టాం గానాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే. మే లక్ష్మీ ఏతే తస్య తాం త్వాం గణే ఆదిత్యవర్ణే తపసోద్యాతో వనస్పతిస్తవ వృక్షోదమిన్వః తస్య ఫలాని అయ్యా, ఇరువురు మొదట నిశ్చయితాంబూలాలు మార్చుకోండి. ఆ తర్వాత అబ్బాయి అమ్మాయిల ఉంగరం మార్చుకునే కార్యక్రమం జరిపిద్దాం. అత్తయ్య, మా వదిన చేతుల మీదుగా నిశ్చితార్థం జరిపించాలని చెప్పాను కదా. ఏమయ్యా, దాన్ని రమ్మని చెప్పు. అమ్మా, ఉంగరాలు మార్చుకోండి అమ్మా.